రోహిణి విషయంలో ప్రభావతి ఏ లక్షల సార్లో ఎంత అందంగా ఉన్నావో ఎంత అందంగా ఉన్నావో అని పొగుడుతూ ఉంటుంది. గొప్పింటి బిడ్డవి, నేను ఎలాంటి కోడలు రావాలనుకున్నానో అలాంటి కోడలివే వచ్చావు అని అయితే చెప్తూ తెగ పొగడేస్తూ ఉంటుంది. మీనాని పనిదానిలాగా చూస్తూ ఉంటుంది. అయితే మీనా ఒక పిచ్చిది నిజంగా. పనిదానిలా చూస్తున్నా కూడా ఏం పట్టించుకోదు. పాలు తీసుకురాపో అని అయితే చెప్పడంతో ఇక మీనా పాలు తీసుకుని వస్తుంది. అక్కడ దాకా తీసుకొచ్చిన అమ్మాయి చేత్తో రోహిణికి ఇస్తే ఏమవుతుంది, నీ చేత్తో వద్దనే వద్దు అని ప్రభావతి తీసుకొని మీ రోహిణి చేతికి ఇచ్చి ఆశీర్వదిస్తుంది. మనోజ్ లాంటి పిల్లల్ని కనాలి, గొప్ప పొజిషన్లో ఉండే పిల్లల్ని కనాలి అని అయితే చెప్తుందనమాట. అంటే గొప్ప పొజిషన్లో ఉన్నాడు, తిని ఊరికే కూర్చోవడం తప్పితే ఇంకేమన్నా ఉందా? ఆ పొజిషన్లోనే ఉండాలనుకుంటుంది మరలా పుట్టే మనవళ్ళు మనవరాలు కూడా. అయితే మొత్తానికి గదిలోకి వెళ్తుంది రోహిణి. ఈమెకు ఒక కోరిక ఉందన్నమాట. కా పెళ్లి చేసుకున్న ఆయన్ని బావా అని పిలవడం అంటే ఇష్టం అనమాట. అలాగే మిమ్మల్ని బావా అని పిలవచ్చా అంటే, సరేలే, అయినా నువ్వు మలేషియాలో పుట్టి పెరిగిన దానివి, ఇలాంటి పాతకాలం ఏంటి బావా అన్నట్టు అంటూ ఉంటాడు. అలాగే రోహిణికి ఉన్నట్టే ఒక చిన్న కోరిక మనోజ్కి కూడా ఉంది. వెస్ట్రన్ లైఫ్ స్టైల్లో శోభనం చేసుకోవాలని అతడి కోరికంట. అదే మాట చెప్తాడు రోహిణి. నాకు చాలా కంగారుగా ఉంది, ఏ అమ్మాయికైనా ఇలానే అని రోహిణి చెప్తుంది. అంటే రోహిణికి ఇదే మొదటి పెళ్ళి, అసలు పిల్లలే పుట్టలేదు, ఇంతవరకు పెళ్ళే కాలేదు అన్నట్టు రోహిణి మనోజ్ ముందు ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది.